ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో పాఠశాలలో జరిగిన ఇన్సిడెంట్ మీద ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు విషయం మేడం గారు పిల్లలను మానసికంగా ఇబ్బంది పెట్టారనేటటువంటి విషయం మీద మేడం గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అందుకు శిరీష మేడం గారు చేసినటువంటి తప్పేంటి అనేటటువంటి విషయాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి. ఎందుకంటే వారు తల్లిదండ్రులు చేయలేనటువంటి పనిని శిరీష మేడం గారు చేశారు. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ చేయలేనటువంటి పనిని మేడం గారు చేశారు. అదేవిధంగా తోటి టీచర్లు చేయలేనటువంటి పనిని, పిల్లల్లో క్రమశిక్షణ లేనటువంటి విషయాన్ని గమనించి అనేక మార్లు చెప్పడం కూడా జరిగింది. అటువంటి విషయాన్ని వారి చేతగానితనానికి నిదర్శనంగా భావించి మేడం గారు పిల్లలను ఈ విధంగా ఉండాలి, పాఠశాలకు రెగ్యులర్గా రావాలి, హోంవర్క్ సరిగా చేయాలి, డ్రెస్సింగ్ ఇట్లా ఉండాలి, కటింగ్ ఇట్లా ఉండాలి అని ఎప్పుడు కూడా చెబుతూ ఉండేది. అటువంటి విషయాన్ని పెడతో పట్టినటువంటి విద్యార్థులు ఏం పట్టించుకోలేకపోవడం చేత మేడం గారు ఈ పని చేశారు. అది సమర్థనీయమైనటువంటి విషయంగా ప్రతి ఒక్క పాఠశాల ఉపాధ్యాయుడు గమనించవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి విషయాన్ని గమనించి ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయుడు ఆ చర్యలకు పాల్పడ్డట్టయితే విద్యార్థులందరూ కూడా సక్రమమైన మార్గంలో వస్తారు. ఎప్పుడైతే ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సక్రమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో నిర్వహిస్తే ఆ పాఠశాల విద్యార్థులు కూడా సక్రమంగా ఉంటారు. ఇటువంటి విషయాన్ని గమనించినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి విషయాన్ని పిఆర్టీయూ తెలంగాణ గమనించింది. ప్రభుత్వం ఇక్కడ ఖమ్మం డిఓ గారు చేసినటువంటి అనధికార చర్య వల్లనే వారికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పనిష్మెంట్ను పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర శాఖ ఖండిస్తుంది. అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటి కూడా డిఓ గారు కూలంకుషంగా చర్చించి అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఏ విధంగా బయటకు వచ్చింది, మరి ఇక్కడ వీడియోలు ఎవరు తీశారు, హెడ్ మాస్టర్ ఏం చేస్తున్నాడు, మరి హెడ్ మాస్టర్ని ఎందుకు కాపాడుతున్నాడో ఆ డిఓ గారు ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి, మా రాష్ట్ర శాఖ పక్షాన రేపు మేము కమిషనర్ గారిని కలిసి ఇక్కడ జరిగినటువంటి పాఠశాలలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో అందరూ కూడా స్కూళ్ళల్లో వచ్చి పెడుతున్నారు. డ్రగ్స్ విషయం మీద మొత్తం కూడా క్లాసులు నడుస్తున్నాయి. డ్రగ్సే కాకుండా పిల్లల యొక్క హెయిర్ స్టైల్ మీద కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. పిల్లలు ఎప్పుడైతే ఉపాధ్యాయులు చెప్పినటువంటి మార్గంలో నడుస్తారో అప్పుడు మాత్రమే వారికి సక్రమమైనటువంటి విద్య అందుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అప్పుడు మాత్రమే మనం ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో అప్పుడు మాత్రమే వారు అనుకున్నటువంటి గోల్ చేరుకుంటుంది. ఎంతకాలం కూడా ప్రభుత్వం పిల్లల మీద క్రమశిక్షణ లేనటువంటి ఉపాధ్యాయులు శిక్షిస్తే ఇంకా కూడా ఈ సమాజం ఎటుపోతుందో అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా మీడియా మిత్రులందరూ కూడా కోరుతున్నాము. మీరు మొన్న జరిగినటువంటి విషయాన్ని బాగా మీడియాలలో ప్రచారం చేశారు. మళ్ళా దాన్ని సమర్థిస్తూ కూడా మీరు దాన్ని పబ్లిసిటీ చేశారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా విద్యార్థుల యొక్క క్రమశిక్షణ గురించి కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. మీడియాల ద్వారా, పత్రికల ద్వారా వారు ఎందుకు ఆ విధంగా తప్పుదోవ పడుతున్నారని ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేస్తే ప్రభుత్వం కూడా ఈ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు పాఠశాల వ్యవస్థ సరిగా లేదు. ఒక్కొక్క మండలానికి 5 ఎంఈఓలు, 5 మండలాలు కలిపి ఒక ఎంఈఓ. ఇటువంటి వ్యవస్థ, పరిశీలన వ్యవస్థ లేదు. కాబట్టి కొంచెం పాఠశాల వ్యవస్థ దెబ్బతింటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలన్నింటి కూడా అదే విధంగా ఉన్నది. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. శిరీష మేడం గారిని ఎమ్మటే ఎటువంటి షరతులు లేకుండా, ఎంక్వైరీ లేకుండా, ఎందుకంటే స్వయంగా నేనే విద్యార్థుల క్రమశిక్షణతో ఉండాలని, అందువల్లనే నేను కటింగ్ చేశాను అని చెప్పింది. కాబట్టి గమనించి వెంటనే ఆమె విధుల్లోకి తీసుకోవాలని మేము ఖచ్చితంగా డిఓ గారిని డిమాండ్ చేస్తున్నాము. రేపు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసి వారి రీఇన్స్టిట్యూట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము కూడా విద్యను అభ్యసింపజేయడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి పిఆర్టీయూ తెలంగాణ కట్టుబడి ఉంది. వేరే ఉద్దేశం లేదు. కానీ మేడం ఒకవేళ తప్పనిపిస్తే
మూడు సందర్భాల్లో సస్పెండ్ చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా సాక్ష్యాన్ని ప్రభావితం చేస్తుందన్నా, లేదా రికార్డు తారుమారు చేస్తుందన్నా. మేడం గారే స్వయాన మీ అందరి ముందు ఒప్పుకున్నారు, నేను క్రమశిక్షణకు చాలా పలుమార్లు మందలించినప్పటికీ విద్యార్థుల్లో మార్పు లేనందువల్ల నేనే కట్ చేశాను అని చెప్పారు. అంటే తప్పు ఒప్పుకున్నారు. ఇంకా సస్పెన్షన్ అవసరం లేదు. ఇంకేమైనా డిపార్ట్మెంట్ పరంగా చర్యలు ఉంటే షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, ఛార్జ్ మెమోలు ఇవ్వచ్చు, ప్రొసీజర్ చాలా ఉంటుంది. కాబట్టి ఆ మూడు సందర్భాలు ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసే ముందు పలు రకాలు ఆలోచించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని అంటే లెక్కలేని సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. చట్ట రూపంలో సీసీఏ రూల్స్ కూడా వచ్చింది. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది, అవగాహన లేక అక్కడ ఇన్సిడెంట్ జరగని వీడియో చూడగానే డిఓ గారు స్కూల్కి అసలు ఏం జరిగిందో చూడాలి. నేరం ఎస్టాబ్లిష్ అయితే తర్వాత ప్రొసీడింగ్స్ ఉంటాయి. సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సస్పెన్షన్ 3 సందర్భాలు అంటే అక్కడ తన వల్ల కొనసాగింపాలి ఎవరికి నష్టం. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులు కూడా మంచి ఆలోచనతో ఉన్న అధికారులు రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం చేస్తాం. జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. వెంటనే శిరీష గారిని రీఇన్స్టేట్ చేసి మీరు మంచి ఎంక్వైరీ విచారణ కండక్ట్ చేయండి. అందులో దురుద్దేశం లేదని మేమంటున్నాం, శిరీష మేడం గారు అంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉపాధ్యాయురాలి చర్యను ఏకపక్షంగా శిరీష మేడంకు మద్దతు కలిగిన సందర్భం, ఏకైక సందర్భం ఇదే. ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సంఘపర భేదం లేకుండా ఎవరు కూడా శిరీష మేడం తప్పుపట్టకుండా ఒక క్రమశిక్షణలో పిల్లల్ని పెట్టడానికి తీసుకున్న చర్యగా భావిస్తూ మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ఏది సపోర్ట్ చేస్తే అది చేయాల్సిన అవసరం ఉంది. చట్టం వైఫల్యం జరిగితే ధర్మం వైపు అధికారులు ప్రయాణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ద్వారా విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న శిరీష మేడం గారిని వెంటనే విధుల్లోకి తీసుకొని రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా నడవాలంటే పిల్లలకు ఒక డ్రెస్ కోడ్, టీచర్కు డ్రెస్ కోడ్ పెట్టిన నేను స్వాగతిస్తాం, నేను దాన్ని ఆహ్వానిస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ప్రతి ఉపాధ్యాయుడు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా అట్లాంటి వాటి నిర్ణయాలకి, ప్రభుత్వ నిర్ణయాలకి ఏఆర్టీ తెలంగాణ సంపూర్ణ మద్దతు ఉంటుంది. మా ఉపాధ్యాయ లోకానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు శిరీష మేడం ఇట్లాంటివి తీసుకుంటే ఇబ్బంది అయిందని కాకుండా ఒక మంచి వాతావరణంలో విద్యార్థులను కన్న బిడ్డలాగా చూస్తూ ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థులు వచ్చే వాతావరణం కల్పించే రీతిలో మన చర్యలు కొనసాగాలి, నాణ్యమైన విద్యను అందించాలి. చివరగా దానికి కారకులైన ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, వీడియో తీసిన ఉపాధ్యాయుడు, సర్క్యులేట్ చేసిన ఉపాధ్యాయుడు, ఆ ముగ్గురిపై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పాఠశాలలో జరిగిన సంఘటనను బహిరంగంగా దాన్ని ప్రచారం చేయకుండా, మేము నేరం చేసిన రక్షించమని ఇక్కడ ఉద్దేశం కాదు, కానీ పిల్లలలో, తల్లిదండ్రులలో ద్వేషభావం, ఈర్ష్యభావము, అసహ్యభావం ఏర్పడే రీతిలో వాళ్ళు ప్రచారం చేశారు. కాబట్టి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సమావేశ సందర్భంగా ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, ఎందుకంటే ఈరోజు అన్ని ఛానల్స్ చూసాము. ఆ సందర్భంగా అందరికీ మద్దతు ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ విధుల్లోకి శిరీష మేడం గారిని వెంటనే తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.